మెయిన్ మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా క్లుప్తంగా అర్థవంతంగా చెట్ల వల్ల మీరు నాటబడుదురు కాక ఏమంటాడు ఏమని కీర్తన గ్రంథంలో ఏం చెప్తాడు? నీటి కాలువ అనే నేరున ఏం చేస్తాడు? ఆయన నాటుతాడంట. నీళ్లు పుష్పిస్తూనే ఉంటాయి, అదేం చేస్తుంటది? చిగురిస్తూనే ఉంటది. అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మిమ్మల్ని మీ చిన్నమ్మని మీ నోటి నుండి ఎవ్వరు తొలగించలేడు. ఆఖరి నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా తొలగించలేడు, నరేంద్ర మోడీ కూడా. ఎందుకంటే ఎవరు రావాల్సిన ఆశీర్వాదం ఆయన తీసిపెట్టింటాడమ్మా. మన కొరకే కదా ఇదంతా చేసింది. సృష్టి ఎవరి కొరకు? సృష్టిలో ఉన్నది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. మనకి ఇవ్వకుండా ఎట్టబోతాడు? మనకు ఆయన ఇవ్వాలి అంటే మనము ఆయనలో ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వస్తాయి, కష్టాలు వస్తాయమ్మా. ఆ కష్టం కాస్త, అందుకని ప్రకటన గ్రంథంలో 10 దినములు మీకు శ్రమ కలుగును, అటు పిమ్మట మీరు మరణం వరకు నమ్మకం ఉండే మీకు ఒకటి జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. అవునా? అంతే కదమ్మా, అంతే కదా? నిజంగా నువ్వు ఏడుస్తున్నావు కదా, అవునా? గమనించారు. ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కనపడకుండా, ఇక్కడ లోపల ఏడుస్తూ, పక్కింటోళ్ళు చూస్తారేమో, ఎదురింటోళ్ళు చూస్తారేమో, ఎంతో మంది ఉన్నారు ఏడుస్తూ. ఆయన మీ నోటి నిండా ఆయన మీ చిరునవ్వును రప్పించను గాక. రప్పించే దినాలు ఆసన్నమైనాయి. ప్రభు మీ నోటి నిండా చిరునవ్వు పుట్టించే దినాలు ఆసన్నమైనాయి. ఇంకా ఆలస్యము లేదు. అందుకే తండ్రి తన విశ్వాసాన్ని పరీక్షించి విశ్వాసాలకు తండ్రిని చేశాడు. మనల్ని కూడా శ్రమలు పెడతాడు, కష్టాలు. నేను అంటాను, యేసయ్య నమ్మితే కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, బాధలు పోతాయి. నేను చెప్పను, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, గొడ్రాల నింద అనుభవించబడతారు. యేసయ్య నమ్ముడు కష్టాలు తీరుతామని కాదు, యేసయ్య నమ్ముడు నిజంగా కష్టాలు వస్తాయి. మరి ఎప్పుడు పోతాయి? ప్రభు కొరకు మనం అర్పించుకున్నప్పుడే. ప్రభు అన్న ఎప్పుడైనా చచ్చేదే కదా, ఇప్పుడు చద్దామా? ఎప్పుడైనా చచ్చేదే కదా, అట్లా ఉండదు. ప్రభువులో మనం నిజముగా, నేను అంటాను, గిద్ద సమస్య వస్తే చచ్చిపోతా, గిచ్చిపోతా, మరణిస్తా, గుర్రు వేసుకుంటా, నేను అంటాను, అది పిరికి గల ఆత్మ. చిన్న సమస్య వస్తే సావే పరిష్కారం కాదమ్మా. ఇంత కష్టం వస్తే పినాయిల్ తాగుతా, మందు తాగుతా అని బెదిరించేది అది పిరికి గల ఆత్మ. సచ్చి కాదు, బతికి ఉండి సాధిద్దాం. బతికి ఉండి సాధిస్తేనే అది ఒక మరణం, అది ఒక జీవితం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు లేఖనంలో? నా పరువు నేను కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. అదే ఆ ప్రయాస. అంత రోషము కలిగిన ఆత్మ ఎవరికి ఉంది ఇక్కడ? యేసునామమున మనందరికి దయచేయును గాక. రోషము కలిగిన ఆత్మ ప్రతి ఇంటికి పరలోకమందు ఆసీనుడు ఆకాశ వాకిళ్లు విప్పి రోషము కలిగిన ఆత్మ మీకు ఇచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి పిరికి గల ఆత్మ ఇవ్వాలా? రోషము కలిగిన ఆత్మ ఇచ్చాడు. ఎంతో మంది కన్నీటితో ఇక్కడ ఉన్నారు, ఎంతో మంది దుఃఖంతో ఉన్నారు, ఎంతో మంది సమస్యలతో ఇక్కడ ఉన్నారు. చెప్పుకోమంటే ఇక్కడికి వచ్చి ఎన్నో సమస్యలు చెప్తారు, కానీ నేనంతా ఇక్కడ చెప్పే ముందు యేసయ్యకి చెప్పండి. అందుకే మీ కష్టాన్ని చూశాడు, మీ సమస్యని చూశాడు, మీ బాధను చూశాడు, కనుక ఇక్కడ పంపించాడు. యేసయ్య మీరు కన్నీళ్ళు విడిచారు, మీ కన్నీటి వృధా అవ్వలేదు. నేను అత్తరని గుడిలో దాచిపెట్టుకున్నాను అంటున్నాడు కీర్తనలో. ఏమంటున్నాడు? మీ కన్నీటిని నా అత్తరని గుడిలో దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీవిస్తాడు. ఎప్పుడు ఆయన దీవించాలంటే ఆయన రెక్కల కింద మనం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ గంతులేసి యేసయ్య రాజులు కానీ మోకాలను ఉండడం కాదు. గమనించాలి, ఆయన రెక్కల కింద ఉంటే, ఆయన చేతి కింద ఉంటే బ్లెస్ చేస్తాడు. ఆయనకు వేరుగుండి మనం ఏమయ్యో సాధించుకోలేము. ఆయనకు వేరుగుండి యోహాను సువార్త చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమయ్యో చెయ్యలేరు, సాధించుకోలేరు అని ఉంది. ప్రభుకు వేరుగుండి మనం ఎంత కష్టపడినా, ఎంత ఇబ్బంది పడినా, ఆయనకు వేరుగుండి ఎంత సంపాదించుకున్నా కనబడిందంట నిజాయితీ. తనలో ఏది కనబడిందంట? యథార్థత. తనలో ఏది కనబడిందంట? న్యాయం. ఇగో ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా పక్కింటితో ఎదురింటితో అన్యాయంగా దూషింపబడుతున్నారా? అన్యాయంగా మిషించబడుతున్నారా? అన్యాయంగా మీ కుటుంబంలో దుమ్మెత్తిపోతున్నారా? అయితే మీరు సంతోషించండి. ఎందుకు తెలుసా? మీ స్థానం అక్కడ పరలోకమున అధికమవుతుంది. ఇక్కడ మీరు నిందించేంత మాత్రాన, దూషింపబడినంత మాత్రాన పరలోకంలో మీ స్థానం మీ కొట్టివేయబడదు. ఇక్కడ మీరు ఎంత దూషింపబడతారో, ఎంత హింసించబడతారో, ఎంత కొట్టివేయబడతారో, ఎంత హింసించబడతారో అక్కడ స్థానము
అధికమవుతుంటది. మత్తయి సువార్త 5:11 ఏముంది? నా నిమిత్తం జనులను నేను నిందించినా హింసించినా మీ మీద అబద్ధపు మాటలలో పలికినప్పుడల్లా మీరు ధన్యులు. పాపం చేసి నిందలు మోపించుకున్నా సంతోషంగా ఉంటాం, కానీ నిజముగా నిజాయితీగా బతికి నిందలు అనుభవిస్తుంటారు కుటుంబంలోని వారు. అత్తమామల చేత పక్కింటుల చేత లేని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా మీ గురించి. ఆయన వారి గురించి మీరు చెప్పించకూడదు, వారిని దీవించాల. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఒకరిని చెప్పించే చెప్పించమని చెప్పట్లా, చెప్పించే వారిని దీవించు, బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయమంటుంది. లూకా సువార్తలో ఆ మాట రాయబడింది 6వ అధ్యాయంలో. ఏమి చదివిస్తుంది? చెప్పించే వారిని దీవించు, బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయి. ఎక్కడ రాయబడింది? లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. ఏమని రాయబడింది అక్కడ చదవండి. లూకా సువార్త 6. మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని చెప్పించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారిని వారి కొరకు ప్రార్థన చేయి. వారితో పాటు మీరు శపిస్తున్నారు అనుకో, వాళ్ళకంటే ముందు మనం శపించబడతాము సుమా. ఒకరిని శపించే ముందు, ఒకరిని దూషించే ముందు, ఒకరి మీద అబద్ధపు మాటలు పలికే ముందు మొదటిగా మనకంటే ఒక గ్రంథం ఉంది. మనం చూసిన చూపులు, మాట్లాడిన మాటలు, విన్న మాటలు, చేసిన చూపులు, క్రియలు, మాటలు సమస్తానికి ఒక గ్రంథం మనకంటూ ఉంది. చూసే చూపుకి, నడిచే నడకకు, మాట్లాడే మాటకు, వినే వినికిటికి మనకంటూ ఒక గ్రంథము ఉంది. ప్రతి వారిని లెక్క అడుగుతాడు, ప్రతి వారిని ప్రభు అడుగుతాడు. ఎవరిని విడిచిపెట్టాడు, ఆఖరికి నన్ను కూడా. ఏదో గుండెలో బాదుకుని చెప్పినంత మాత్రాన అమ్మో నేను పరలోకంలో ఉంటానని గంతులు వేసేది కాదు. ఎప్పుడు తీర్పు తీర్చబడతాం? లాస్ట్ చివరిలో. అంతం వరకు మన ఖడ్గాన్ని ఎలా కాపాడుకోవాలంట? మన ఖడ్గాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యం అనేది మనకొక జీవితం. ప్రభులో వెలగాలన్నా, ప్రభులో బ్రతకాలన్నా అదొక జీవితమే సాక్ష్యం. మన జీవితాలే సాక్ష్యాలు అవ్వాలి. మనం బ్రతుకుతూ ఉంటే పక్కుంటోడు, ఎదిరించోడు మారుతాడు. మారుదాం. యవనస్తులైన వారు నటించకండి, జీవితం. నటించేవారు దేవుల్లో కనబడరు, దేవుళ్ళు ఆశీర్వదించబడరు. గమనించాలి. ఇన్ని మాటలు ఇంత సమయం కేటాయించి ఎందుకు చెబుతున్నానంటే యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎంతో మంది సమస్యలతో ఉన్నారంట. వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే నేను రెఫరెన్స్లు చెప్పాలంటే సమయం లేదు కాబట్టి రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి గనక ప్రతి సమయం ముందు ప్రతి సమస్య ఏదైతే చెప్పండి. మీకు ఈ చిన్ననెల్లటూరు గ్రామంలో 3 సమస్యలు చెప్పా. ఒకటి చిన్ననెల్లటూరులో 3 సమస్యలు ప్రభు నాకు అప్పగించాడు. ఆ 3 ఏంటో చెప్పండి. ఒకటి చింత, 2 దుఃఖం, 3 మూడోదేంటి మర్చిపోయారా? సమస్య. ఆ సమస్య ఎవరు చెప్పాలి? ప్రతి సమయం ముందు ప్రతి విజ్ఞాపన, ప్రతి సమస్య యేసేకి చెప్పాలి. ఇంకా అయిపోయింది. చివరిలో మీ గ్రామానికి యవనస్తులు ఎందరో ఉన్నారు ఇక్కడ. యవనస్తులు ఈ యవన కాలం ముందు ఎలా జీవించాలి, ఇది చాలా ప్రాముఖ్యం. యవనస్తుడు ఒక్కరు నిలబడితే గ్రామాన్నే వలుపొచ్చు. నిజం. యథార్థవంతుడు లేడు, ఒకడు నీతిమంతుడు లేడు అంటున్నాడు. ఆయన వెతుకుతున్నాడు నీతిమంతుల కొరకు. ఆ నీతిమంతులు లేవాలి. అది నీవు కాకూడదా? యవనస్తులైన వారు మీరు కాకూడదా? ఆ ఒక్కరు మీరై అవుదురుగాక. ఒప్పుకునండి. అయా ఒక్కరు నేనుండాలి, నేనే ఉండాలి. అబ్రహాము విశ్వాసులకందరికీ తండ్రి అయ్యాడు. అందుకే తండ్రి తన విశ్వాసాన్ని పరీక్షించి విశ్వాసులకు తండ్రిని చేశాడు. మనల్ని కూడా శ్రమలు పెడతాడు, కష్టాలు. నేను అంటాను, యేసయ్య నమ్మితే కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, బాధలు పోతాయి నేను చెప్పను. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. గొడ్రాల నింద అనుభవించబడతారు. యేసయ్య నమ్ముడు కష్టాలు తీరుతామని కాదు, యేసయ్య నమ్ముడు నిజంగా కష్టాలు వస్తాయి. మరి ఎప్పుడు పోతాయి? ప్రభు కొరకు మనం నిబంధన ఇది. నీ మీద నున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా చదవండి అందరూ. అది తీసి పెట్టుకునండి. యెషయా గ్రంథం అందరు పలకండి అమ్మ, నేను చెప్తాను. అందరు పలకండి. నేను వారితో చేయు నిబంధన ఇది,
నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. నిజముగా ఈ వాగ్దానం మీ పెద్దల గ్రామములందరూ నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆయన నా నోట ఉంచిన మాట ఇదే.